చెప్పుండ్రి దమ్మున్న రాజకీయ నాయకుడు ఎవడన్నా చెప్పుండ్రి 1200 ఆత్మ బలిదానాల కుటుంబ సభ్యుల లిస్టు బయట పెట్టుండ్రి. లిస్టు బయట పెడితే దొంగలు ఎవరు బయట పెట్టరు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టదు, గతంలో 10 ఏళ్ళు పాలించిన ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బయట పెట్టరు. ఎందుకు బయట పెట్టరు చెప్పనా? ఏం పీకలే కనుక 1200 కుటుంబాలకు ఏం పీకలే కనుక బరాబర్ బాజాప్తే అంటున్నాయి ఈ మాట. ఆత్మ బలిదానైన 1200 కుటుంబ సభ్యులకు ఎవరు ఏం పీకలే. ఏం చేసిరో చెప్పుండ్రి. ఆ 1200 మంది కుటుంబ సభ్యుల లిస్టు బయట పెట్టుండ్రి. ఎక్కడెక్కడ ఎంతమందికి జాబులు వచ్చినాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు, కూలికి పోతుర్రా, నాలికి పోతుర్రా, గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారా, వాళ్ళకు భూములు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళ బిడ్డలో వాళ్ళ మనవాళ్ళు ఏం చదువుతూ ఉన్నారు, లిస్టు బయట పెట్టుండ్రు చూస్తా. నోరు తెరిస్తే అమరులను వాడుకున్నాడు, నోరు తెరిస్తే అమరులైన కుటుంబ సభ్యులపైన సింపతి చూపించుడు. వాళ్ళకు మీరేం చేసినా చూపెట్టుండ్రి. ఆ లిస్టు ఉన్నదా మీ దగ్గర? మీరే కదా డ్యూటీలో ఉన్నది. కూలి చేసే డ్యూటీలు 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. సో ఆ లిస్టు చూపించాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా భలే గమ్మతున్నది. అధికారంలోకి రాకముందుకు పొట్టన పెట్టుకుంటూ కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి, వాళ్ళకి ఏం చేయలేకపోయాడు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీరేం చేశారు? ఆత్మ బలిదానాలైన కుటుంబ సభ్యులకు ఏం చేశారు చెప్పండి. మీరు మీ దగ్గర లిస్ట్ ఏడుంది? వాళ్ళకి ఎవరెవరికి ఏం చేశారు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంటికో 1,00,000 రూపాయలు అని ఇచ్చినారా? మీ ఫ్లైట్ ఖర్చులు కావు కదా వాళ్ళకి ఇస్తే.